హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం పంచమి మూల నక్షత్రం. మూల నక్షత్రం సరస్వతి నక్షత్రం. చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ముందుగా ఉదయాన్నే చిన్న గణపతి విగ్రహం తీసుకుని ఆ గణపతి తెల్ల జిల్లేడు గణపతి అయినా పర్వాలేదు, లేదా లోహపు గణపతి అయినా పర్వాలేదు, ఒక గణపతి విగ్రహాన్ని తీసుకొని గణపతి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి సుగంధ భరిత పుష్పాలతో పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇక ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం విశ్వక్సేనాయ నమః, ఓం విశ్వక్సేనాయ నమః, ఓం విశ్వక్సేనాయ నమః అనే నామాన్ని జపించాలి. విశ్వక్సేన ఎవరు అంటే శివగణాలకి మహాగణపతి ఎలా అయితే అధిపతిగా ఉంటారో అదేవిధంగా విష్ణుగణాలకి విశ్వక్సేన అధిపతిగా ఉంటారు. శివగణాలు గణపతికి పూజ చేసి తర్వాత దైవగణాలని ఆరాధిస్తూ ఉంటారో అలాగే విష్ణుగణాలు విష్ణు సైన్యాలకి అధిపతి విశ్వక్సేనుల వారు. అంటే సాక్షాత్ శ్రీకృష్ణుల వారి సైన్యం పేరు విష్ణు సైన్యం అని. ఆ సైన్యం ఎంతో శక్తియుతంగా ఉంటుందట. అయితే ఆ సైన్యాన్ని కౌరవులకి ఇచ్చేస్తారట. విష్ణుగణాలకి అధిపతి విశ్వక్సేన. ఏ విష్ణు పూజలో అయినా పూజను ఆచరించడానికి ముందుగా విశ్వక్సేనని పూజిస్తూ ఉంటారు. ఈరోజు ఆయన నామస్మరణ చేయడం వలన విష్ణు అనుగ్రహంతో పాటు ధైర్యం, సాహసం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా విష్ణువుకి సంబంధించిన ఏదైనా దోషాలు, పూజలో లోపాలు, విష్ణు దేవాలయంలో ఏదైనా అనుచితంగా నడుచుకోవడం వలన వచ్చినటువంటి కర్మ ప్రభావాన్ని విశ్వక్సేనుల వారు తగ్గిస్తారట. చాలామంది విష్ణు క్షేత్రాలని దర్శించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అలా ప్రయత్నించి ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి, కానీ వెళ్ళి దర్శించుకోలేకపోతూ ఉంటారు. చాలామందిని వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళడం వలన దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో విశ్వక్సేన నామస్మరణ చేయడం వలన యాత్ర చేయాలనుకున్నా కూడా ఆ యాత్ర పరిపూర్ణంగా అవుతుంది. ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా సంకల్పం నెరవేరుతుంది. చక్కగా దర్శన భాగ్యం కలుగుతుంది. అలా మన జీవితంలో కూడా తెలిసి తెలియక విష్ణు నామస్మరణలో కానీ, దేవాలయ దర్శనంలో కానీ, లేదా దేనిలోనైనా దైవ కార్యక్రమాలలో అనుచితంగా నడుచుకొని ఉంటే విశ్వక్సేనని స్మరించడం వలన శుభం కలుగుతుంది. ఇక దివ్య పూజ రేపు షష్ఠి బుధవారం, శుక్రుడు కలిసి వచ్చారు కాబట్టి చాలా విశేషమైనటువంటిది. భార్యాభర్తల సఖ్యత కోసం ఈ పూజను ఆచరిస్తారు. పార్వతీ పరమేశ్వర్లు సమేతంగా కానీ, లేదా మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా కానీ, ఫోటోను కానీ విగ్రహం కానీ ఉంటే వాళ్ళ ముందు ఆవ నూనెతో దీపాలు వెలిగించి వెలిగే దీపంలోకి తేనె 2 చుక్కలు వేసి పూలు అక్షింతలు చేతిలో పట్టుకొని ప్రేమతో భక్తితో భార్యాభర్తలం సఖ్యతగా ఉండాలని, కుటుంబంలో ఆనందం నిండాలని, కోపం తగ్గాలని చేతిలోని అక్షింతలు పూలు పార్వతీ పరమేశ్వరులకి సమర్పించుకోవడం వలన సంకల్పం సిద్ధిస్తుంది. పాత ద్వేషాలు కోపాలు తగ్గిపోయి ప్రేమతో సంతోషంగా ఉంటారు. ఆయుక్షేమం దివ్యమైన ఆయుక్షేమం ఉత్తరేణి. భారతదేశం అంటేనే వనజ సంపత్తికి ప్రత్యేకం. భారతదేశంలో చిన్న గరిక పూస నుండి మహావృక్షం వరకు కూడా ప్రతి ఒక్కటి ఔషధ గుణాలు ఉన్నటువంటివే. అయితే చాలామందిలో బ్లడ్ అలర్జీ కారణంగా స్కిన్ అలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి వారందరికీ కూడా ఉత్తరేణి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ ఉత్తరేణిని యజ్ఞయాగాదుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఉత్తరేణి ఆకులను 2 నీళ్ళల్లో వేసి బాగా మరిగించి పరగడుపున సేవిస్తూ ఉండడం వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన కణాల ప్రభావాన్ని కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది. దీన్ని వెయిట్ లాస్కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది శరీరానికి బాగా వేడిని చేస్తుంది కాబట్టి శీతల పదార్థాలను కూడా సమానంగా సేవిస్తూ ఉండాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారికి ఇది చూర్ణం రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ఉపయోగించవచ్చు. భోజనం అయిన తర్వాత 1/2 టీ స్పూన్ నీళ్ళల్లో కలిపి ఉదయం రాత్రి రోజుకి 2 పూటలు సేవిస్తూ ఉండడం వలన సమస్యలు తగ్గిపోతాయి. ఇక ఆలయ దర్శనం. లక్ష్మీ గణపతిని మనం విశేషంగా పూజిస్తూ ఉంటాం. గణపతి అంటే మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రేమ. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా గణపతి పుత్ర సమానం కాబట్టి ఎంతో ప్రేమ. అలా లక్ష్మీ గణపతిగా మనం ఆరాధిస్తూ ఉంటాం.
మనం ఏ పూజలు ఆచరించినా, ఏ శుభకార్యాలు ప్రారంభించినా ముందుగా విఘ్నాలను నివారించేటటువంటి ఆ వినాయకుడిని ఆరాధించడం హైందవ సాంప్రదాయంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే పరమేశ్వరుడు పుత్రుడైనటువంటి గణపతి, శ్రీహరి అర్ధభాగమైన లక్ష్మీదేవి కొలువుదీరినటువంటి పుణ్యక్షేత్రాలు బహు అరుదుగా ఉంటాయి. విఘ్నాలను నివారించే గణపతి మరియు సిరులను కురిపించే లక్ష్మీదేవి ఒకే చోట కొలువై ఉండే దేవాలయాన్ని దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు మన సొంతమవుతాయి. అలాంటి లక్ష్మీ గణపతి మందిర విశేషాలను తెలుసుకుందాం. అలాంటి లక్ష్మీ మందిరం హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి ఇందిరా పార్కుకు వెళ్లే మార్గంలో కొలువై ఉంది. కాబట్టి ఈ ఆలయాన్ని అందరూ దర్శించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. పిల్లలు విద్యాభ్యాసంలో అభ్యున్నతికై ఈరోజు సాయంత్రం సరస్వతీదేవి ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించి అమ్మవారిని తెల్లని పూలతో ఆరాధించాలి. స్ఫటికాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి అమ్మవారి ముందు ఉంచి పూజించి పిల్లలు నిద్రించే తలగడ కింద ఉంచాలి. ఇలా ఆచరించడం వలన పిల్లలు చెడు మార్గాన్ని వీడి జ్ఞానవంతులవుతారు. కార్తీక పురాణం 5వ అధ్యాయం. ఇందులో వనభోజన మహిమ గురించి వివరించడం జరిగింది. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు గాని వైష్ణవాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తియగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలేను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలేను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజ రూపం కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగిను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారాలను చూసిన తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు కార్తీక మాసమున నదీ స్నానమును చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిపోవటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కావున నీవు అటుల చేయమని బోధించును. అంతటి కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వలన వంటికి మురికిపోవుట మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక అద్దములతో పెడసరముగా సమాధానం ఇచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు. కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించెను. ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడే విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహాస్థితి కలిగి ముక్తి నొందెదవు అని కుమారుణ్ణి ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచూ జీవించుచుండెను.
ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణము బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి? ఈ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుతున్నది, కావున వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుండవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తమ పల్లెకు పోయెని. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతనని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.